బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ పాన్ షాప్ వద్దకు సిగరెట్ తాగడానికి వచ్చిన నలుగురు ఫ్రెండ్స్ మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో వెంట వచ్చిన ముగ్గురు ప్రశాంత్ పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాన్ షాప్ వద్ద స్టూడెంట్ మోండు ప్రశాంత్ ను తోటి స్నేహితులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దాడిలో తీవ్ర గాయాలైన ప్రశాంత్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ప్రశాంత్, నిందితులు ముగ్గురు ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, అయితే అసలు ఆ స్నేహితుల దగ్గర కత్తులు ఏ విధంగా వచ్చాయి? ముందుగానే ప్రీ ప్లాన్డ్ గానే ఈ హత్య చేశారా? సాయంత్రం 5 గంటలకి బాలాపూర్ గణేష్ చౌక్ అనే చౌరస్తాలో ఇక్కడే మనం ప్రస్తుతం ఏదైతే మంది 737 అనే హోటల్ కి సంబంధించిన లోపల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. దీంట్లో పాండబ్బ దగ్గరికి వెళ్లి సిగరెట్ తీసుకొని తాగుతుండగా ప్రశాంత్పై తన స్నేహితులు ముగ్గురు కూడా ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. అక్కడ లోపటి నుంచి బయటి వరకు కూడా ప్రశాంత్ బయటికి పరిగెత్తే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెంటాడి మరి అతన్ని కత్తులతో కడుపులో బలంగా పొడిచి హత్య చేయడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ నుంచి ముగ్గురు స్నేహితులు కూడా పరారై ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే హోటల్ కి సంబంధించిన నిర్వాహకులు పోలీసులకి సమాచారం అందించడంతో ఇక్కడికి పోలీసులు క్లూస్ టీం చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది. ఈ దర్యాప్తులో ముగ్గురు ఎవరైతే హత్య చేశారో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు. ఓ యువతి విషయంలోనే హత్యకు దారి తీసిందా, లేదంటే ప్రశాంత్ కి సంబంధించిన ఈ ముగ్గురు స్నేహితులు ఒకే బస్సులో చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకి పాండబ్బ దగ్గర మాట్లాడుకుందామని చెప్పేసి పిలిచి ఆ తర్వాత అతనిపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు గల కారణాలపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రశాంత్ ఎంవీఎస్ఆర్ కాలేజ్ లో బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నారు. నిన్న కాలేజ్ లో ఎగ్జామ్ రాసి తిరిగి సాయంత్రం ఇక్కడికి 5 గంటల సమయంలో చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రశాంత్ కి హత్యకు గల కారణాలపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం 3 టీంలని ఏర్పాటు చేసి ముగ్గురిని కూడా అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. వారికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ ని ఎందుకు హత్య చేశారు, ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ప్రశాంత్ కూడా గత కొద్ది రోజుల నుంచి కాలేజీకి సరిగ్గా వెళ్లకుండా ఇదే హోటల్ దగ్గర తరచూ సిగరెట్ తాగుతూ అదేవిధంగా గంజాయి కూడా ఇక్కడ హోటల్లో చాలా మంది యువకులు తాగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి ఆ హోటల్ నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తున్నారు. గంజాయి ఎక్కడి నుండి వస్తుంది, హత్య జరిగిన సమయంలో ముగ్గురు యువకులు కూడా గంజాయి మత్తులో ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి వారు గంజాయి తాగిన మత్తులో ఈ హత్య చేశారా, లేదంటే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన పూర్తిగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి డీసీపీ సునీతారెడ్డి స్పాట్ కు చేరుకొని వివరాలు పూర్తిగా తెలుసుకోవడం జరిగింది అధికారులని. దీనికి ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్నారో వారందరినీ పట్టుకోవడానికి వెంటనే టీం ని ఫామ్ చేసి పట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే నిందితులు సుమన్, మహేష్, మాధవ్ ఈ ముగ్గురు కూడా ప్రశాంత్ కి చిన్ననాటి స్నేహితులుగా చెప్తున్నారు. బాలాపూర్ విలేజ్ లో గత 20 ఏళ్ల నుంచి కూడా ప్రశాంత్ కుటుంబం ఇక్కడే ఉంటుంది. ఈ హత్యకు గల కారణాలపైన అయితే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. థాంక్యూ సురేష్.